నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సయ్యద్ అసీం మునీర్ నిన్నటి వరకు ఫీల్డ్ మార్షల్, ఇవాళ నుంచి సర్వాధికారి. పాకిస్తాన్ అనే ఒక ఉగ్రవాద ప్రాంతానికి ఆయన దాన్ని దేశం అని భావిస్తాడు. ఆ మాటకు వస్తే ఆయన అలాంటి ఆలోచన విధానం ఉన్న అటువంటి టెర్రరిస్ట్ థాట్ ప్రాసెస్తో నడిచే వాళ్ళందరూ కూడా దాన్ని ఒక దేశంగా భావిస్తారు. కానీ 157 దేశాలున్న ప్రపంచంలో 156 దేశాలు దాన్ని ఉగ్రవాద ప్రాంతంగానే చూస్తాయి. సరే, అది చరిత్ర అండ్ వర్తమానం కూడా. ప్రస్తుతంలోకి వస్తే ఈ రోజు నుంచి ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు, సర్వాధికారి. కోర్టులతో సహా అన్ని వ్యవస్థల్ని తన గుప్పెట్లోకి తెచ్చుకునేలాగా రాజ్యాంగ సవరణ చేయించుకొని మరీ ఈ రోజు నుంచి కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ CDF మొత్తం త్రివిధ దళాలన్నింటికి మీద ఆయనకి కమాండ్ ఉంటుంది. దాంతోపాటు సుప్రీంకోర్టును కూడా తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. జడ్జీల నియామకం కావచ్చు, అండ్ ఆయన చర్యలను ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. సో ఎలా ఎదిగాడంటే, ఒక ISI చీఫ్గా ప్రపంచానికి ఆయన 2019లో పరిచయం. ఎక్కడో విభేదాలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ అప్పటి ప్రధానమంత్రి ఈయన్ని ISI చీఫ్గా తొలగించాడు. అప్పటి నుంచి కక్షలు మొదలైన ఇద్దరి మధ్య. అదను కోసం చూశాడు. ప్రధానమంత్రిగా సింగిల్ లార్జెస్ట్ పార్టీతోటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ మీద అవినీతి ఆరోపణలతోటి ఆయన జైల్లోకి దూశాడు. చిత్రహింసలు అనుభవించేలాగా చేస్తున్నాడు. తాజాగా ఏంటి, ఇమ్రాన్ ఖాన్ని జైల్లో హత్య చేసేశారు. అక్కడి నుంచి రావల్పిండికి షిఫ్ట్ చేశారని ఆఫ్ఘనిస్తాన్ హ్యాండిల్స్ నుంచి ట్విట్టర్లో, సోషల్ మీడియా పోస్టులో కూడా కథనాలు 4-5 రోజుల పాటు ప్రచురితమయ్యేలా చేశాడు, వ్యాప్తి చెందేలా చేశాడు సయ్యద్ అసీం మునీర్. తనకి ఇంకా తిరిగి ఉండకూడదు. తను మొత్తం ఏదో నూతన్ ప్రసాద్ సినిమా ఒకటి ఉండేది, అందులో ప్రపంచం మొత్తానికి నేనే అధినేతను నేనే అనే పద్ధతిలో ఉంటాడు నూతన్ ప్రసాద్. ఎగ్జాక్ట్గా అదే క్యారెక్టర్ సయ్యద్ అసీం మునీర్. బట్ ఆ క్యారెక్టర్ ఆ స్థాయిలో ఎలివేట్ అవ్వటానికి ఆ క్యారెక్టర్కి అంత సామర్థ్యం అంతర్హితంగా ఉందా, ఇంటర్నల్గా ఉందా అంటే లేదు. ఫెయిల్ అయిన తర్వాత యుద్ధంలో ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. ఫెయిల్డ్ మార్షల్ కాస్త ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. తనకు తాను ప్రకటించుకున్నాడు. హాస్పిటల్ బెడ్ మీద ట్రీట్మెంట్లో ఉన్న షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి ఆయన పిలిపించుకొని ఆయన చేత సంతకం పెట్టించుకొని ఒక సభా కార్యక్రమం పెట్టించి చప్పట్లు కొట్టించుకొని తను ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. సరే, ఫీల్డ్ మార్షల్ అయితే ఆయన జీవితాంతం ఆ భోగాలు అనుభవించవచ్చు, అంతవరకు ఓకే. ఇవాళ ఆయన అయింది చాలా ప్రమాదకరమైన ఉద్యోగం. అది భస్మాసురుడు లాంటి ఉద్యోగం ఆయన తీసుకున్నది. కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ CDF. ఎవరున్నారు ఈయన వెనక? అమెరికన్ డీప్ స్టేట్ ఉంది. డీప్ స్టేట్లో అమెరికాతో పాటు ఇంకొన్ని దేశాలు ఉన్నాయి. అంటే ప్రపంచంలో ప్రత్యేకించి ఆసియాలో ప్రత్యేకించి దక్షిణాసియాలో, అందున ప్రత్యేకించి భారత్ పాకిస్తాన్ల మధ్య ఆ మంట చల్లారకూడదు, ఆ నెగడు ఆరకూడదు. దానికోసం అమెరికా ఏదైనా చేస్తుంది. CIA ఏదైనా చేస్తుంది. అమెరికా నిఘా గూఢచార్య సంస్థ. సో ప్రమోట్ చేశారు. మార్కెటింగ్ ఎట్లా ఉంటుందంటే, పరస్పరం పొగుడుకోవటం, లేదా మనల్ని పొగిడేలా చేసుకోవటం కోసం మనమే ఫలానా వాళ్ళని భోజనానికి పిలుస్తాం, కడుపు నిండా భోజనం పెడతాం, ఒక 1116 జేబులో పెట్టి 2 జతల బట్టలు పెట్టి తాంబూలం ఇచ్చి అందులో ఒక్క కూడా పెట్టి చిల్లర పైసలతో సహా బాగా ఎంజాయ్ చేయని పంపిస్తాం. అది ఎవరు చేశారు, ఎవరికి చేశారు? చేసింది ట్రంప్, చేయించుకుంది సయ్యద్ అసీం మునీర్. ఎక్కడ? వైట్ హౌస్ శ్వేత సౌధంలో ఆ విందు జరిగినప్పుడే ఏదో జరుగుతోంది, పాకిస్తాన్లో కుట్రకి బీజం పడిందనే అనుమానం చాలామందికి మెదిలింది. బట్ అది అప్పటికి అనుమానం కాబట్టి ఎవరు వెలిబుచ్చలా, అంతర్గతంగా మాట్లాడుకున్నారు. చాలా చర్చలు జరిగినాయి, చాలా దేశాలు మాట్లాడుకున్నాయి. ఎందుకు అంత ప్రత్యేకం ట్రంప్కి? సయ్యద్ అసీం మునీర్ ప్రత్యేకమే. ఎందుకంటే అమెరికాకి స్థావరాలు కావాలి, ఏషియాలో కావాలి సైనిక స్థావరాలు, మిలిటరీ బేస్లు. పాకిస్తాన్ అది ప్రొవైడ్ చేస్తుంది. పాకిస్తాన్కి పైసలు కావాలి. IMF అమెరికానో లేకపోతే ఇంకా ఇతరత్ర సౌదీనో విధిల్చే పైసలతోటి, ఎంగిలి మెతుకులతోటి బతికే ఇలాంటి ఈ ఉగ్రవాద సైన్యాధికారులకి దాంతోటే జీవనం గడుస్తుంది. వాళ్ళు, వాళ్ళ పిల్లలు లండన్లో భోగాలు అనుభవిస్తారు, పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు, చాలా సొఫిస్టికేటెడ్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ప్రపంచాన్ని కట్టిపడేసే మాయాజాలంతో ముందుకు నడుస్తూ ఉంటారు. పాకిస్తాన్ ప్రజానీకం 70% పైగా ఈ రోజుకి బిలో పావర్టీ లైన్లో ఉంది, దారిద్ర్యరేఖకి దిగునుంది. వ్యవసాయాధార దేశం కంప్లీట్గా. కష్టపడే తత్వం ఉన్న ప్రజలు, కల్మషం లేని ప్రజలు ఉన్నారు అక్కడ. ఇలాంటి ఈ సైన్యాధికారులు లేకపోతే ఉగ్రవాదుల ముఠాలకు సహాయం అందించే ఈ మిలిటరీ బాసులు
తప్పించి 70-80% ప్రజలు వాళ్ళ బిజినెస్ ఏదో వాళ్ళది, వాళ్ళ వ్యవసాయం ఏదో వాళ్ళది, వాళ్ళ వృత్తి ఏదో వాళ్ళది, వాళ్ళ కష్టం ఏదో వాళ్ళది, వాళ్ళ కన్నీళ్ళు కూడా వాళ్ళవే. అలాంటి వాళ్ళ కన్నీళ్లు తొడవటానికి, వాళ్ళ పేదరికం చెరిపేయటానికి వీళ్ళకి వచ్చే డబ్బులు ఖర్చు పెట్టరు. పీఓకేలో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలని నెలకొల్పటానికి, అక్కడ ట్రైనింగ్లు ఇవ్వటానికి, భారతదేశం మీద ఉసిగొల్పటానికి మాత్రమే ఆ డబ్బులు ఖర్చు పెడతారు. మొన్నటికి మన IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి విధిల్చినవి, అమెరికా చేసిన సాయం కూడా అమెరికాలో బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళ కోసం, BPL పీపుల్ కోసం అని చెప్పి తీసుకున్నారు. చేసింది తీసుకెళ్ళి యుద్ధ వితంతువులకి కాదు ఇచ్చింది, ఉగ్రవాద వితంతువులకి ఇచ్చారు, వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. ప్రపంచంలో చాలా ఇండిపెండెంట్ ఏజెన్సీస్ దాన్ని ప్రముఖంగా అధ్యయనం చేసి ప్రముఖంగా ప్రచురించాయి కూడా. వివిధ సోషల్ మీడియా పోస్టుల్లో, అంతర్జాతీయ వార్తాపత్రికల్లో ప్రచురించాయి, కథనాలు వచ్చినాయి. బట్ సయ్యద్ అసీం మునీర్కి అదేం లేదు. ఏంటంటే మనకి ధృతరాష్ట్రుడు మన మహాభారతంలో పెద్ద క్యారెక్టర్. ఆయనకి ఎట్లాగా విపరీతమైన పుత్రవాత్సల్యమో ఈయనకి పదవీ వాత్సల్యం. తాను లేకపోతే తన నీడ మాత్రమే ఆ కుర్చీలో ఉండాలి. ఒకవేళ తాను నిద్రపోతుంటే తన నీడ వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోవాలి, ఆక్రమించేయాలి, మొత్తం సమస్తం పాకిస్తాన్ ఆక్రమించాలి, చెప్పు చేతుల్లో ఉండాలి. ఇట్లాగా పాకిస్తాన్ చేసుకున్నాడు షహబాజ్ షరీఫ్, అలాగే వాళ్ళ దేశ అధ్యక్షుడు. ఈరోజు సుప్రీంకోర్టు, మొన్న ఇమ్రాన్ ఖాన్కి సుప్రీంకోర్టు శిక్ష వేసింది కాబట్టి రేపు పొద్దున తనకు అలాంటి పరిస్థితి వస్తే గనక, అంటే ఫ్యూచర్ని ముందరే ఫోర్సీ చేశాడు. దార్శనికుడు, గొప్ప దార్శనికుడు, గొప్ప చాణక్యం తెలిసినవాడు. అటువంటి పరిస్థితి ఉత్పన్నమైన కోర్టులు తనని పిలిచి సమన్ చేసి తనకు శిక్ష వేయకుండా రాజ్యాంగాన్ని మార్చుకున్నాడు. జడ్జీలను కూడా తన నియమాధికారాన్ని కూడా, నియమించే అధికారాన్ని కూడా తన చేతిలో పెట్టుకున్నాడు. ఇది ఆయన ఒక్కడే చేయాల, సయ్యద్ అసీం మునీర్ ఒక్కడే చేయాల. ఆ స్మార్ట్ ఫేస్ వెనకాల క్రూయల్ థాట్ ప్రాసెస్ ఉంది. ఆ క్రూయల్ థాట్ ప్రాసెస్ వైట్ హౌస్లో డిజైన్ అయింది. డిజైన్ చేసి ఆ చిప్ ఆయన మెదడులో పెట్టింది డొనాల్డ్ ట్రంప్ అంటారు. డొనాల్డ్ ట్రంప్ ఇవాళ వైట్ హౌస్లో ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయన, అంతకుముందు జో బైడెన్ కూడా పెట్టుండొచ్చు, అంతకుముందు ప్రెసిడెంట్స్ కూడా పెట్టుండొచ్చు. ఎందుకంటే భారత్ ఏ రకంగా ఎదగటం కూడా అమెరికా కానీ చైనాకి కానీ ఇష్టం లేదు. సో ముందు అమెరికా ఏం చేస్తుంది, మన దేశంలో మిలిటరీ బేస్కి మనం అనుమతి ఇవ్వం, మన సముద్ర జలాల్లో ఇవ్వం. పాకిస్తాన్లో అతను ఇచ్చాడు, అతనికి పైసలు కావాలి, వీళ్ళకి ఉగ్రవాదం కావాలి. సో పైసలు తీసుకొని ఉగ్రవాదం ట్రాన్స్ఫర్ చేసే ఒక జస్ట్ బ్రోకరేజ్ వ్యవహారం నడిపిన సయ్యద్ అసీం మునీర్ ఈరోజు కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పాకిస్తాన్. రైట్, డీప్ స్టేట్ ఇవాళ అతను ఎంబడుంది. అతని బోరెరుచుకొని ఎంతసేపు అయినా ప్రపంచాన్ని ఎదిరించి మాట్లాడగలడు. ప్రపంచంలో యుద్ధాలు ఆపటం కోసం డొనాల్డ్ ట్రంప్ అనే ప్రపంచ పోలీస్ చేస్తున్న శాంతి ఒప్పందాలకు మద్దతు పలుకుతూ ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పి ప్రతి దేశానికి వెళ్ళి చెప్పగలడు. అతనికి ఆ సమర్థత ఉంది, దక్షత ఉంది, చక్కటి ఆరేటర్, అతను అద్భుతమైన వాక్చాతుర్యం ఉంది. సో ఇన్ని లక్షణాలున్న సయ్యద్ అసీం మునీర్ ఈరోజు ట్రంప్కి తురుపు ముక్క. కానీ అదే తురుపు ముక్క రేపు ఒసామా బిన్ లాడెన్ అయితే, ఒసామా బిన్ లాడెన్ 2 అయితే, ఒసామా బిన్ లాడెన్ని ఇలాగే ఎగదోసి ఎదిగేలా చేసి ఒక మంచి ఇంజనీర్, రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒసామా బిన్ లాడెన్ని ఉగ్రవాదంలోకి లాగి చివరికి వాళ్ళే చంపేశారు. అంటే ఒక ఎదుగుదల వాళ్ళ నుంచి ఆ సయ్యద్ అసీం మునీర్ చూడొచ్చు. పక్కనున్న భారతదేశాన్ని కవ్వించడానికి బంగ్లాదేశ్ సాయం తీసుకొని మరీ మన మీదకి ఎగిసిపడి రావచ్చు. ఇవన్నీ జరుగుతాయి, మనం వాస్తవాలను అంగీకరించాలి. కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి భారతదేశానికి, పాకిస్తాన్కి, భారతదేశానికి, బంగ్లాదేశ్కి, అలాగే భారతదేశానికి, చైనాకి. బహుశా మనం ఒక్కటే దేశం అనుకుంటా సరిహద్దుల్లో ఉన్న 3 దేశాలతోటి నిరంతరం పోరాటం చేస్తూ కంటి మీద కునుకు లేకుండా ఉద్యోగాలు చేస్తున్నది. సో ఈరోజు ఒసామా బిన్ లాడెన్ పట్టిన గతి ఏంటో మనం ఈరోజు చూసాం. రేపొద్దున ఒసామా బిన్ లాడెన్ కన్నా ఎక్కువ ప్రయారిటీ సయ్యద్ అసీం మునీర్కి అమెరికా ఇవ్వచ్చు. దెర్ ఇస్ ఎ వెరీ పాసిబిలిటీ. జియో పొలిటికల్ అఫైర్స్లో మగ అనే కాన్సెప్ట్ తోటి వచ్చాడు ఆయన, MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దానికోసం ఆయన ఏదైనా చేస్తాడు. అమెరికాని ఉచ్చ స్థితిలో నిలబెట్టాలంటే 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదుగుతున్న భారత్ని తొడగొట్టి పడగొట్టాలి. కొట్టాలి అంటే పక్కనున్న సయ్యద్ అసీం మునీర్ లాంటి 6వ వేలు కావాలి. 6వ వేలు ఎందుకు పనికొస్తుంది? దురద పుడితే గోక్కోటానికి పనికొస్తుంది.
ఎవరికి దురద పుడుతుంది? ట్రంప్కి దురద పుడుతుంది. ఎక్కడ గోకాలి? భారత్ని గోకాలి. ఆరో వేలు ఎవరు? సయ్యద్ హసీం మునీర్. సో ఇది అమెరికా ఎత్తుగడ. సో ఒక సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష వేరు, విస్తరణ దాహం, దానితో పాటు రక్తం తాగాలన్న ఒక దుర్మార్గపు ప్రయత్నం వేరు. ఈ రెండు కలబోసిన అగ్రరాజ్యం అమెరికా. తనకు తాను అగ్రరాజ్యం అని క్లెయిమ్ చేసుకునే అమెరికా, $36 ట్రిలియన్ అప్పున్న అమెరికా ఈరోజు సయ్యద్ హసీం మునీర్ని కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసింది. ఆ దేశంలో వాళ్ళు ఏం ఉద్యోగం చేయాలో వైట్ హౌస్ నిర్ణయిస్తుంది. ఆ ఉద్యోగం చేయాలి, యూనిఫామ్ మారుతుంది, హోదా మారుతుంది, జీతం పెరుగుతుంది, అండ్ ప్రపంచం మొత్తం సయ్యద్ హసీం మునీర్ వస్తుంటే లేచి చప్పట్లు కొడుతుంది, ప్రత్యేకించి వైట్ హౌస్. సో వైట్ హౌస్ వెనకాలన్న డార్క్నెస్ ఇది. ఈ డార్క్నెస్లోకి వెళ్ళే కొద్దీ సయ్యద్ హసీం మునీర్కి అర్థమవుతుంది తానేం కోల్పోతున్నాను అని. తనలోంచి బయటకు వస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ వ్యక్తి అచ్చం ఇలాగే ఉంటాడు, ఒసామా బిన్ లాడెన్ లాగా. ఇదేంటి నాలోంచి నేను కాకుండా ఒసామా బిన్ లాడెన్ వస్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతాడు హసీం మునీర్. సహజంగా ఆయనకంటూ ఎంతో కొంత ఒక 5%, 10% అంతశ్చేతన ఉంటుంది, ఇన్నర్ కాన్షియస్నెస్ ఉంటుంది. అది క్వశ్చన్ చేస్తుంటుంది, సయ్యద్ హసీం మునీర్ నువ్వు చేస్తుంది తప్పేమో అని. కానీ ఆయనలోంచి బయటకు వచ్చి 90% రూపంతో ఆయన ముందు కనపడే సయ్యద్ హసీం మునీర్ 2 అచ్చం ఒసామా బిన్ లాడెన్లానే ఉంటాడు. రాబోయే రోజుల్లో జరిగేది ఇదే. సో ఇంకో ఒసామా బిన్ లాడెన్ని తయారు చేయడానికి అమెరికా చక్కటి పన్నాగం వేసింది. మన పక్కలో బల్లెం, మన దుప్పట్లో మిన్నాగును రెడీ చేస్తుంది. అతనే సయ్యద్ హసీం మునీర్. భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. దౌత్యపరంగా ఉండట్లేదని కాదు, భారత నిఘా సంస్థలు అద్భుతంగా పనిచేయాలి, చేయట్లేదని కాదు, చేస్తూనే ఉన్నాయి. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అడుగడుగునా మనల్ని బార్డర్స్ వైపు నుంచి కాటేయటానికి అన్ని వైపుల నుంచి, సముద్ర జలాల్లోంచి, తీర ప్రాంతంలోంచి, సరిహద్దుల్లోంచి, గుజరాత్, రాజస్థాన్, కశ్మీర్ సరిహద్దుల్లోంచి ఎప్పుడొచ్చి ఎందుకు మీద పడతాడో తెలియని ఒక విపత్కర పరిస్థితి అక్కడ ఎదురయ్యేలాగా వాతావరణం క్రియేట్ కావచ్చు. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ పిచ్చోడి చేతిలో రాయి, హసీం మునీర్ చేతిలో పాకిస్తాన్ కంప్లీట్గా ఉంది. బాధాకరమైన విషయం, 70 నుంచి 80% మంది ఇన్నోసెంట్ పబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, ఇన్నోసెంట్ సిటిజన్స్ ఆఫ్ పాకిస్తాన్, దే హ్యావ్ టు సఫర్, దే హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్.